అనగనగా దారవరమనే గ్రామంలో సూరయ్య, చంద్రయ్య అనే ఇద్దరు మిత్రులుండేవారు. వారిద్దరూ ఇనుము వ్యాపారం చేసేవారు. ఒకరోజు సూరయ్య చంద్రయ్య దగ్గరికి వచ్చి, మిత్రమా, నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి అని అడిగాడు. సూరయ్య, నువ్వడిగితే నేను కాదంటానా? ఏం చేయమంటావో చెప్పు అని అడిగాడు చంద్రయ్య. మిత్రమా, నేను కొన్నాళ్లు తీర్థయాత్రలు చేసి వద్దామనుకుంటున్నాను. నా దగ్గర 100 టన్నుల ఇనుము ఉంది. ప్రస్తుతం దాని ధర తక్కువగా ఉంది. ఆ ఇనుము నీ దగ్గర ఉంచుకొని మంచి ధర వచ్చినప్పుడు దాన్ని అమ్మిపెట్టు అని కోరాడు. సూరయ్య, నువ్వింతగా చెప్పాలా? నీ ఇనుమును మంచి ధర వచ్చేటట్టుగా అమ్ముతాను. నువ్వు నిశ్చింతగా తీర్థయాత్రలకు వెళ్ళిరా అని చెప్పాడు చంద్రయ్య. అప్పుడు సూరయ్య, నువ్వు తొందరపడవలసిన పని లేదు. ఇనుము చెడిపోయేది కాదు కదా. నిదానంగాని మంచి బేరం వచ్చినప్పుడు దాన్ని అమ్ము అని జాగ్రత్తలు చెప్పాడు. నువ్వు దాని సంగతి నాకు వదిలిపెట్టు. ఏ ఆలోచనలు పెట్టుకోకుండా వెళ్ళిరా. దాని సంగతి నేను చూసుకుంటాను అని చెప్పాడు చంద్రయ్య. ఆ తరువాత సూరయ్య తన ఇంట్లో ఉన్న ఇనుమును తీసుకొచ్చి చంద్రయ్య గోదాంలో అప్పగించి తీర్థయాత్రలకు బయలుదేరాడు. కొన్నాళ్ల తరువాత సూరయ్య తిరిగి తన సొంత గ్రామానికొచ్చాడు. ఇనుము ధర బాగా పెరిగిందని తెలుసుకున్నాడు. అతను తిన్నగా చంద్రయ్య ఇంటికి వెళ్ళాడు. మిత్రమా, ఎలా ఉన్నావు? నీ ప్రయాణం ఎలా సాగింది? కుశల ప్రశ్నలు వేశాడు చంద్రయ్య. కాసేపు ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. చంద్రయ్య, నేను నీ దగ్గర పెట్టిన ఇనుమును అమ్మేశావా? ఎంత ధర వచ్చింది? ఈ మధ్య ధర బాగా పెరిగిందని విన్నాను అన్నాడు సూరయ్య. సూరయ్య ఇనుముని కాజేయాలనే దురుద్దేశంతో ఉన్నాడు చంద్రయ్య. అప్పుడు చంద్రయ్య బాధను నటిస్తూ, మిత్రమా, నీకు ఈ సంగతి ఎలా చెప్పాలో తెలియటం లేదు. అయినప్పటికీ చెప్పడం తప్పదు కదా. ఆ రోజు నువ్వు నీ ఇనుమును నా గోదాంలో పెట్టిన తరువాత దానికి తాళం వేశాను. మొన్న ఇనుమును అమ్ముదామని తాళం తీసి గదిలోకి వెళ్లి చూస్తే గదంతా ఖాళీగా ఉంది. ఇనుమంతా మాయమైపోయింది అని చెప్పాడు చంద్రయ్య. చంద్రయ్య చెప్పిన మాటలకు ముందుగా సూరయ్య బాధపడ్డాడు. ఆ తరువాత తేరుకొని, మిత్రమా, నువ్వు మాత్రమే ఏం చేస్తావు? ఇంతకీ రక్షక భటులకి ఫిర్యాదు చేశావా అని అడిగాడు సూరయ్య. అప్పుడు చంద్రయ్య, మిత్రమా, గోదాం తలుపుల తాళం వేసింది వేసినట్టుగానే ఉంది. దాని లోపలికి మనుషులెవరూ వెళ్లే అవకాశమే లేదు. కాబట్టి దొంగతనం జరగలేదు. పరిశోధించి అసలు విషయం కనిపెట్టాను. ఆ గదిలో రాక్షస ఎలుకలున్నాయి. అవన్నీ కలిసి నీ ఇనుమును తినేశాయి అని చెప్పాడు చంద్రయ్య. సూరయ్యకు చంద్రయ్య మోసం అర్థమైంది. కాని తన అభిప్రాయాన్ని బయటపెట్టకుండా, మిత్రమా, నీ విషయం నాకు తెలియదా? జరిగిన దానికి చింతించి ఉపయోగమేముంది? మనకు ఆ సొమ్ము ప్రాప్తం లేదు. నువ్వు బాధపడొద్దు అని చెప్పి వెళ్లిపోయాడు సూరయ్య. చంద్రయ్య తన పాచిక పారినందుకు సంతోషించాడు. సూరయ్య మాత్రం చంద్రయ్యతో సఖ్యతగా ఉంటూ అతడి ఇంటికి వస్తూ పోతూ ఉండసాగాడు. ఒకరోజు చంద్రయ్య ఇంటికి సూరయ్య వచ్చాడు. అదే సమయంలో వీధిలోకి మామిడి పళ్ళ అమ్మేవాడొచ్చాడు. వాడి పిలుపు విన్న చంద్రయ్య 6 ఏళ్ల కొడుకు, నాకు మామిడి పళ్ళు కావాలి అని మారం చేశాడు. వెంటనే సూరయ్య, నేను కొనిపెడతాన్రా అని చెప్పి వాడిని ఎత్తుకొని బయటకు తీసుకెళ్లాడు. కొద్దిసేపైన తరువాత సూరయ్య ఒక్కడే ఇంట్లోకొచ్చాడు. ఒంటరిగా వచ్చిన సూరయ్యని చూసి చంద్రయ్య, నా బిడ్డేడి అని అడిగాడు. అప్పుడు సూరయ్య విచారంగా ముఖం పెట్టి, మిత్రమా, ఘోరం జరిగిపోయింది. నేను మామిడి పళ్ళు బేరమాడుతున్న సమయంలో ఎక్కడి నుండొచ్చిందో కాని ఒక పెద్ద రాకాసి గద్ద బాబుని ఎత్తుకొని ఎగిరిపోయింది అని చెప్పాడు. ఓరి పాపిస్తోడా, నా బిడ్డని ఏం చేశావో నిజం చెప్పురా. నిన్ను ఊరికే వదలను. ఇప్పుడే న్యాయాధికారికి ఫిర్యాదు చేస్తాను అంటూ అరుస్తూ న్యాయాధికారి దగ్గరికి వెళ్లాడు. ఒక గద్ద 6 ఏళ్ల పిల్లవాడిని ఎత్తుకొని ఎగిరిపోయిందా? కట్టుకథలు చెప్పడానికైనా అర్థముండాలి. ఎందుకు నీ మిత్రుడికి ద్రోహం తలపెట్టావు అని సూర్యాన్ని గట్టిగా అడిగాడు న్యాయాధికారి. అయ్యా, నా 100 టన్నుల ఇనుమును రాకాసి ఎలుకలు తినేసినప్పుడు గ్రద్ద 6 ఏళ్ల పిల్లవాడిని ఎత్తుకుపోవడంలో ఆశ్చర్యమేముంది అని అడిగాడు సూరయ్య. సూరయ్య మాటలు విన్న న్యాయాధికారి ఆశ్చర్యపోయాడు. చంద్రయ్య సూరయ్యకు తలపెట్టిన మోసాన్ని గ్రహించాడు న్యాయాధికారి. చంద్రయ్యను గట్టిగా మందలించి 100 టన్నుల ఇనుము అమ్మగా ఎంత ధనం వస్తుందో అంత ధనాన్ని సూరయ్యకిప్పించాడు న్యాయాధికారి. అప్పుడు సూరయ్య ఇంటికి వెళ్లి చంద్రయ్య 6 ఏళ్ల కొడుకుని తీసుకొచ్చి చంద్రయ్య చేతిలో పెట్టాడు.